దళిత సైన్యం జాతీయ అధ్యక్షులు విఎస్ఆర్ శీలం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా పుదుచ్చేరి యానంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు దళిత సైన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దళిత సైన్యం జాతీయ ఉపాధ్యక్షులు దూకిపాటి సత్యనారాయణ యానంలో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విజయానికి కృషి చేయాలని కోరారు. యానం చేరుకున్న దూకిపాటి సత్యనారాయణ తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ విలువల రక్షణ కోసం కాంగ్రెస్కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ మద్దతుతో వెనుక నుండి నడిపిస్తున్న మల్లాడి కృష్ణారావు వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన గొల్లపల్లి అశోక్ లాంటి యువ నాయకుడిని పనిచేయనివ్వకుండా కక్షపూరిత రాజకీయాలతో అడ్డుకోవడం మల్లాడి కృష్ణారావు అహంకారానికి నిదర్శనమన్నారు. సీఎం రంగస్వామికి కుడి భుజంగా ఉండి యానంలో మీరు చేసిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సైన్యం స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకి అందరికీ నమస్కారాలు. ఈరోజు నా పేరు దుక్పాటి చేస్తున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్, దళిత సైన్యం జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉద్యమాల్లో ఉంటున్నాను. ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, ఏదైతే యానంలో ఎన్నికలు జరుగుతున్నాయో భారత రాజ్యాంగాన్ని కాపాడతారని పట్టుకున్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో యానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారికి మద్దతుగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల ఎన్డీఏ పాలనలో దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులపై, మైనార్టీలపై, ఈవెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా శాశ్వతంగా సమాజ్ చేసే ప్రక్రియలో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈ యానంలో ఎవరైతే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మల్లాడి కృష్ణారావు గారు ఉన్నారో, అటువంటి అభ్యర్థిని ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రావడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో బహిరంగ దళక కొనసాగలలో నడుపుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలను అణగదొక్కే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకి అత్యుత్తమ సుప్రీంకోర్టు కూడా ఈ పాలకుల కొనసాగంలోనే నడుస్తున్నాయి. దానికి ఉదాహరణ ఆగస్టు 1వ తారీఖున మరి దళిత క్రైస్తవుల్ని దళిత హోదా లేకుండా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది చాలా అన్యాయం. అంటే టోటల్గా డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా శాశ్వతంగా సమాజ్ చేసే ప్రక్రియలో ఒక హిందూ రాజ్యాంగాన్ని రాజపెట్టుగా ఉన్నది. కాబట్టి అందుకని ఇక్కడ తప్పనిసరిగా యానం ప్రజలారా 20 సంవత్సరాల నుంచి మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తి మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎవరికి ఏం చేశారనేది గమనించండి. ముఖ్యమంత్రి గారు పోటీలో బరాబరీగా దిగుతున్నారు. సో ఎవరు ఎలా ఉన్నా కానీ 100కి 1000% ఇక్కడ విజయాన్ని కైవసం చేసుకునేది మాత్రం కాంగ్రెస్ పార్టీ, అలాగే అశోక్ గారు. కాబట్టి ప్రజలంతా కూడా ఎక్కడైతే పాలన బాగుంటుంది అనుకుంటున్నారో వారికి మాత్రమే ఓటు వేసి పట్టం కట్టాలని చెప్పేసి నేను సవినయంగా వేడుకుంటున్నాను. మరి గొల్లపల్లి అశోక్ గారు 5 సంవత్సరాలు ఏమీ చెయ్యలేదు అని జనాలతో చెప్పేస్తున్నారు కొంతమంది. మాజీ మల్లాడి కృష్ణారావు గారు చెయ్యలేదు, ఆయనకి తగ్గ ఆయన చేయగలిగిన పనులన్నీ ఆయన చేశారు. మరికొన్ని పనులు ఉండిపోయాయి, అవి కూడా మేము దగ్గర నుండి చేయించుకుంటాము అశోక్ గారితో. అలాగే రేపు వచ్చే ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన నెగ్గించుకుని ఏదైతే ఓఎన్జీసీ నష్టపరిహారం కోసం దెబ్బలాడుతున్నారో ఆ నష్టపరిహారం వీళ్ళకే కాదు మొత్తం యానం నియోజకవర్గం అంతా ఓఎన్జీసీ నష్టపరిహారం ఇప్పించేలా మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ యొక్క కృషికి ముందుకు తీసుకెళ్తామని మరోసారి తెలియజేస్తున్నాం. అలాగే ఈ కాంగ్రెస్ పాలనలో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి కాంగ్రెస్ కి ఎంతో మంచి పేరు, ఎంతో మంచి అభివృద్ధి ఉందండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అవ్వచ్చు, సోనియా గాంధీ గారు అవ్వచ్చు, ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా కూడా ప్రాణత్యాగానికి చేసి పార్టీ